మొదటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ ప్యాకేజ్ అయితే ఉందో అది మోసపూరితమైంది. ఇది వాస్తవంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి, ఉద్యోగుల యొక్క హక్కుల పరిరక్షణకి ఉద్దేశించింది కాదు. తాత్కాలికంగా బ్యాంకులకి అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడానికి ప్రకటించినట్టుగా ఉంది తప్ప ఇంకోటి కాదు. అంటే ఒక చేత్తో జేబులో నుంచి తీసేసి ఇంకో జేబులో పెట్టుకున్నట్టు ఉంది తప్ప స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాదని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్దేశం అయితే సొంత గనిని కేటాయించడం, అలాగే సెయిల్లో కలపడం, అలాగే పార్లమెంట్లో మేము ప్రైవేటీకరించబోవడం లేదని చెప్పేసి గతంలో చేసిన ప్రకటనని ఉపసంహరించుకోవడం, ఇవన్నీ చేయకుండా స్పష్టమైన హామీలు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం దాటవేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద అవసరమైన చర్యలు తీసుకోలేదు. మేము ప్యాకేజీ ప్రకటించాము కాబట్టి అదంతా స్టీల్ ప్లాంట్ కోసమని చెప్పేసి ఒక భ్రమ కల్పించే పరిస్థితి వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వాన్ని నిలవేయడానికి సిద్ధం కాకపోవడం ఈరోజు మనకు దుస్థితి. అయితే విశాఖపట్నం అనేది ఇండస్ట్రియల్ హబ్ గాను, ఫైనాన్షియల్ హబ్ గాను తీర్చిదిద్దామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప కబుర్లు చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లేకుండా 7 మిలియన్ టన్నుల కెపాసిటీని పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా ఏం ఇండస్ట్రియల్ హబ్ను సాధిస్తారో దాని గురించి మాత్రం మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఆ పని చేయడానికి ముందుకు రావాలి. అది చేయకపోతే వారు చెప్పే మాటలన్నీ పోసుకోలు మాటలలాగా ప్రజలు భావిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.